ఎయిట్ అయింది, 7:55 అయింది. ఇంకా ఇప్పుడే ఒక ఇంట్రెస్టింగ్ లొకేషన్కి వచ్చాను. యాంక్మాల మీరు చూసి తెలిసిపోయింది చాలామందికి. సో మీరు నా యాంక్మాల చూడొచ్చు. బ్లూ టెంపుల్, ఇది బ్లూ టెంపుల్ అని ఎందుకంటారో మీరు లోపల చూడొచ్చు. మొత్తం బ్లూ కలర్లో ఉంటుందంట. సో లేట్ చేయకుండా వెళ్దాం. బయటదంతా తర్వాత చూపిస్తా. ఎందుకంటే మీరు చూడొచ్చు ఇక్కడ యాంక్మాల బుద్ధుడు కూడా చాలా బాగుంది అసలు. యాక్చువల్గా మీకు ఒకసారి ఫస్ట్ లోపలికి చూపించేసి తర్వాత బయటకు చూపిస్తాను. సో చెప్పులు బయట ఇక్కడ ఇచ్చేసి లోపలికి వెళ్ళాలి. సో ఇదంతా ఏంటంటే రేపొద్దున ఇంకా 2 టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ. టైం సరిపోదేమో అని చెప్పేసి ఇప్పుడు వచ్చేసాను. ఇదంతా యాక్చువల్గా ఇప్పుడు మీకు కనపడుతుందో లేదో కానీ మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది. ఈ టెంపుల్ అంతా బ్లూ కలర్ మీద గోల్డెన్ కలర్ వేసి ఆ టైప్లో ఉంటుంది. సో అదే విషయం. మీకు లోపల ఎందుకని అంత ఫేమస్సో మీకు మొత్తం చూపిస్తాను. సో ఇక్కడంతా చెప్పారు జాతర. ఇదిగోండి నా యాంక్మాల, ఇదిగోండి బుద్ధుడు చూసారా లోపల మొత్తం బ్లూ కలర్లో ఉండి. ఇది ఇంకా 5 minutesలో క్లోజ్ అంటే ఇది మెయిన్ టెంపుల్. సో లోపలికి వెళ్ళి లేట్ చేయకుండా బయటకు చూపించేస్తాను. తర్వాత బయట ఎంట్రీ అయిపోయినా చూపించవచ్చు. లోపల ఎంట్రీ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో ఇలా లెఫ్ట్ సైడ్లో ఇలా ఉంటుంది. ఆ స్టోరీ బాలబుద్ధుడు ఇవన్నీ చూడవచ్చు. సో ఇక్కడ సీట్స్ ఉన్నాయి, అవి మాంక్స్ అనుకుంటా. సో ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా హైట్ ఉంది. ఇది మొత్తం బ్లూ కలర్లో ఉంది. సో అక్కడ బుద్ధుడు. సో ఇక్కడ చెప్పారు ఈ దాటి లోపలికి వెళ్తే కింద కూర్చోవాలని చెప్పి. ఇదిగోండి మొత్తం బ్లూ కలర్లో బుద్ధుడు. ఇక్కడ బ్యూటిఫుల్ అసలు మొత్తం బ్లూ కలర్లో వేసి ఇది మొత్తం బుద్ధుడు చూశారు కదా. కింద కూడా చూడండి ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేశారు. మీకు మొత్తం 360 degrees చూపిస్తాను. దీన్ని బ్లూ టెంపుల్ అంటారు ఎందుకంటే మొత్తం బ్లూ కలర్లో ఉంటుంది. సో ఇది డే టైంలో చూపిస్తే ఆ గ్లో వేరేగా ఉంటుంది. నైట్ టైంలో కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. అదేదో ద్వారంలో వెళ్తున్నట్టు అలా చూపించి బయట చూడండి. పైన ఎన్ని లైటింగ్. బుద్ధుడి పైన పెట్టలేదు, అలా పెట్టారు. చాలా బాగుంది యాక్చువల్గా, నిజంగా మార్వెలస్. మళ్ళీ కంటిన్యూ చేస్తాను. ఇంటికి వచ్చేసాను, క్లోజింగ్ టైము. బట్ మీకు చూపించాల్సిందల్లా చూపిస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే క్లీనింగ్ చేస్తున్నారు. రేపు పొద్దున్న రావడానికి మొత్తం క్లీన్ చేస్తున్నారు. ఇది చూడండి ఎంత బాగుందంటే మొత్తం బ్లూ కలర్. మీరు ఎక్కడ చూసుండ్రు ఎంటైర్ థాయిలాండ్లో ఈ బ్లూ కలర్ దీనిలో ఎక్కడ చూసుండ్రు. అది చూడండి మీరు మొత్తం బ్లూ కలర్. మీకు నైట్ పూట వస్తే ఆ లైటింగ్ పెట్టేసరికి ఇంకా బ్లూ అవుతుంది. మార్నింగ్ కూడా కనపడుతుంది. కాకపోతే ఏంటి, మార్నింగ్ పూట మీకు ఈ టెంపుల్ ఇప్పుడు ఈ వాల్ ఉందా, ఈ వాల్ బ్లూ కలరు, ఈ గ్రౌండ్ కార్పెట్ మొత్తం బ్లూ కలర్లోనే, మొత్తం బ్లూ కలర్ థీమ్ అన్నమాట ఇది టెంపుల్. ఈ మొత్తం మీకు కనపడతాయి. సో అక్కడ చూడండి యాంక్మాల హోలీ వాటర్ అంట అమ్ముతున్నారు. బాటిల్స్లో మనం తాగే డ్రింకింగ్ బాటిల్స్ అమ్ముతున్నారు. వాటికి మనీ పే చేయొచ్చు, ప్లస్ స్కాన్ కూడా ఉంది. స్కాన్ ఇక్కడ లోకల్ స్కాన్ క్యూఆర్ పేమెంట్ కూడా ఉంది. అది హోలీ వాటర్ అంట. 20 బాటిల్ అంట ఒక్కొక్కటి. సో అది టెంపుల్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అది కూడా మళ్ళీ చూడండి మొత్తం అసలు స్ట్రైట్ కలర్ ఎంత చూసినా చూడాలనిపిస్తుంది. అంత గ్రాండీర్గా ఉంది. సో మెయిన్ ఇక్కడ నేను బయటకు వచ్చేసాను ఎందుకంటే 8:05 అవుతుంది. ఇక ఎవరు లేరు చూడండి. నేనే లాస్ట్గా అంతా క్లీనింగ్ చేసేస్తున్నారు.
సో మన కట్టసిగా వెళ్ళిపోవాలి. చూడండి, ఇది ఎందుకు నేను ఇప్పుడు వచ్చానంటే యాక్చువల్గా ఇది రేపు మార్నింగ్ అనుకున్నా, కాకపోతే ఇది వచ్చేసరికి 8 o'clock క్లోజ్ అంటే 7:51కి ఇక్కడికి వచ్చాను ఎంట్రన్స్కి. లోపలికి వచ్చేసరికి ఇంకా 5 minutes అయింది మీకు బయట అంతా చూపించేసరికి. సో ఈ ఎంట్రన్స్ చూడండి, ఇది ఒక ద్వారం, చిన్న ద్వారం. ఇదేమో సింహద్వారం మెయిన్. అక్కడ పైన వెల్కమ్ చేస్తూ అది, మళ్ళీ ఇక్కడేమో పైన రెడ్ కలర్ థీమ్ ఇచ్చారు. మొత్తం ఇదంతా బ్లూ. మీరు ఎక్కడ చూసుంటారు థాయిలాండ్ మొత్తంలో. నాకు తెలిసి యూట్యూబ్లో కూడా తెలుగులో మనమే ఫస్ట్ చూపించడం, అది మాత్రం చెప్తాను. సో ఇక కిందకి వెళ్ళిపోదాం. ఇదేమో డ్రాగన్స్. బయటకు వచ్చిన తర్వాత ఇలా 2 సైడ్లు 2 డ్రాగన్స్. గుడి మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. డబ్బులు ఏం తీసుకోవట్లా మరి దీనికి. యాక్చువల్గా అసలు మొన్న అక్కడ చియాంగ్ మాయిలో 50 బాటిల్ అనవసరంగా కట్టాను లోపలికి వెళ్ళి పిక్చర్ తీసుకుంటాకి. కానీ బుద్ధుడు ఎక్కడైనా ఒకటే. ఇక్కడ చూడండి అసలు ఎంత బాగుందంటే టెంపుల్. సో బయటకు వచ్చేసాం. చెప్పులే వేసుకున్న తర్వాత మళ్ళీ మీకు చుట్టూ చూపిస్తాను ఒకసారి. అది క్లోజ్ చేస్తారు ఇప్పుడు. ఇక్కడ చూడండి మళ్ళీ బయట ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే. లాంగర్ వ్యూలో ఈ 2 వైపులా ఇది చూడండి, డ్రాగన్ కనపడుతుందా? ఇది డ్రాగన్ మధ్యలో, ఇది షేపు, మళ్ళీ అక్కడ డ్రాగన్. సో ఈ వ్యాన్ కూడా నన్ను అటు వస్తున్నప్పుడు క్రాస్ చేసుకుని వచ్చింది. ఏంటి అనుకున్నా కానీ ఇది వీళ్ళు కూడా ఇక్కడికే. మళ్ళీ ఇక్కడ ఏనుగుల బొమ్మలు ఉన్నాయి. రాత్రిపూట కనపట్టలేదేమో, కానీ పొద్దున పూట మాత్రం ఇది వేరే లుక్ ఉంటుంది. దేని బిట్టి దాందే. ఎందుకు ఇప్పుడు వచ్చాను అదంటే రేపు పొద్దున వచ్చచ్చు కదా అంటే, ఇప్పుడు మనం అన్నీ అనుకుంటాం అది సంయాభావం సరిపోవచ్చు. ఎందుకంటే రేపు మేము దీనికంటే ఫేమస్ అయిన టెంపుల్ ఇంకోటి ఉంది, వైట్ టెంపుల్ అని. అది ఉంది మన ప్లాన్లో. రెడ్ టెంపుల్ ఉంది. సో ఒకేసారి మనకేంటంటే పొద్దున మళ్ళీ 12 కల్లా నేను బైక్ రిటర్న్ చేసేయాలి. సో అవన్నీ ఉన్నాయి ప్లాన్. సో ఇవన్నీ ఇక క్లోజ్ టైం కదా, వచ్చి వెళ్ళిపోతున్నారు చాలామంది. చాలా బాగుంది చూడండి. సో ఇప్పుడు దాకా ఇక్కడ బుద్ధుడు ఉన్నాడు కదా, అక్కడ లైటింగ్ చేశారు. ఇప్పుడు అక్కడ కూడా లైటింగ్ తీసేశారు. కనబడుతున్నాడు బుద్ధుడు. ఇందాక నేను ఫస్ట్ టైం చూపించినప్పుడు చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇప్పుడు తీసేశారు, లైటింగ్ తీసేశారు. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి ఎంట్రన్స్లో లోకల్ మాంక్ కాదు, బుద్ధుడే మొత్తం ఫౌంటైన్ లాగా వేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే చాలా బాగుంది. మళ్ళీ అక్కడ చూడండి, అది మెయిన్ ఎంట్రన్స్. ఆ మెయిన్ ఎంట్రన్స్కి ఎంత బ్యూటిఫుల్గా ఇచ్చారంటే 2 సైడ్లా అదిరిపోయింది. మళ్ళీ ఇక్కడ ఏదో కొత్త కన్స్ట్రక్షన్లో ఉంది. ఇది కొంచెం చూసారా? ఇప్పుడు మీకు జస్ట్ ఒక 2 seconds ముందు మీకు వాటర్ వచ్చినాయి ఫౌంటైన్, ఇప్పుడు ఆపేశారు. ఇటు చూపించి ఇటు తిప్పారు, జస్ట్ 5 seconds అంతే. సో అంతా వెళ్ళిపోండ్రా బాబు, క్లోజర్ అయిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇక మనం కూడా వెళ్ళిపోదాం. సో ఇది బ్లూ టెంపుల్. నైట్ పూట చాలా బాగుంది. ఇంకా మనం 1 hour ముందు వచ్చి ఉంటే ఇంకా చాలా బాగుండేది. బట్ అయినా తప్పదు ఇంకా. అది చూడండి సైడ్న, ఇది ఎంత బాగుందంటే మొత్తం బ్లూ కలర్ అన్నమాట. ఇది చీకట్లో ఏం కనబడుతుందంటే ఇక మనం టైం కుదిరింది. ఇది వెళ్ళిపోతున్నారు, ఇక బయట క్లోజ్ చేసేస్తారేమో. కానీ ఇక చూడండి మొత్తం చిన్న సైజు గార్డెన్ లాగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. అంటే రేపు అన్నీ కవర్ చేయలేమో అనే ఇది. ఇక్కడ చూడండి, ఇది మిస్ అయ్యాం. యాంగ్మాల బ్యూటిఫుల్ పగోడా టైప్. ఈ పగోడా ఎక్కడ చూసుంటారు మీరు? ఈ పగోడా లాంటి పగోడా మీరు ఎక్కడ చూసుంటారు? చూడండి ఎంత బాగుందో ఇది. అసలు ఇక్కడ చూసారా, ఆ గుడి లోపల బుద్ధుడు కూర్చున్నాడా? వారిని పిల్లి కూడా భయపెడుతుంది. ఇదిగోండి, ఇది యాంగ్మాల్ సైడ్ అనమాట. సో ఇది కూడా ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఇప్పుడిప్పుడే. చూసారా, కొన్ని చోట్ల బ్లూ కలర్ ఉందా, కొన్ని చోట్ల ఇదేంటంటే ఇది హిస్టారికల్ టెంపుల్ కాదు. ఇది ఏంటంటే ఇలా టూరిస్టుల కోసం పెట్టింది. ఇక్కడ అన్నీ అలాగే ఉంటాయి. సో మరి ఇది ఉందేమో, ఇది హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉందేమో తెలియదు కానీ మనకి. సో ఇది మెయిన్.
ఇదిగో ఇది అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది పగోడా, ఇది బ్లూ పగోడా. ఓ ఇటు కూడా ఎంట్రన్స్ ఉందా, ఇది చూసారా, ఇటు కూడా ఎంట్రన్స్ ఉంది. ఈ లోపల ఏదో ఉంది చూసారా, లైటింగ్ మారుతుంది. ఇదిగోండి చూసారా, సిమెంట్తో ఈ అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది. సో అంతకుముందు లేదు, కొన్ని చోట్ల బ్లూ, కొన్ని చోట్ల ఇది చేశారు, లేకపోతే డెవలప్మెంట్ చేస్తాను తెలియదు. బట్ ఇక్కడ ఏదో ఇంకోటి ఏదో ఉంది, మేబీ దీనికి సంబంధం లేదనుకుంటా. ఇటు సైడ్ చూడండి, ఇది ఇంకో ఎంట్రన్స్. లైటింగ్ మారుతున్నాయి చూసారా. సో మనం లేట్ చేయకుండా మళ్ళీ మాట్లాడించుకోకుండా వెళ్ళిపోదాము. ఇక్కడ ఇది ఒక సైడ్ ఎంట్రన్స్. సో ఇది బ్యూటిఫుల్ పగోడా. అది మళ్ళీ బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాం. సో మీరు చూడొచ్చు, ఇది మెయిన్ ఎంట్రన్స్ యాక్చువల్గా గుడి లోపలికి వెళ్ళటానికి. ఇది ఏంటంటే దీనికి ఇది హిస్టారికల్ సిగ్నిఫికెన్స్ ఉన్నది కాదు, ఇది కాదు. ఈ లోకల్ కమ్యూనిటీ వాళ్ళు ఇక్కడ ఏంటంటే చియాంగ్ రాయ్లో ఈ టూరిస్ట్ని అట్రాక్ట్ చేయడానికి మళ్ళీ తీసుకురావడానికి ఇది ఒక భాగంగా కట్టారన్నమాట. ఇది ఎప్పుడు కట్టారంటే దీని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయింది. మెయిన్ ఆ బిల్డింగ్ అంతా మీరు చూస్తున్నారు కదా యాంగ్మాల, అదంతా 2016లో కంప్లీట్ అయింది. సో చాలా లేటెస్ట్ టెంపుల్. సో ఇలాంటి ఇంకా 2 ఉన్నాయి. అన్నిటికంటే మెయిన్ పాపులర్ వైట్ టెంపుల్. దాని ఏంటి అనేది రేపు చూద్దాం. యాక్చువల్గా ఇదంతా చూడండి, మార్నింగ్ వస్తే మీరు ఇదంతా చూడొచ్చు. కానీ ఇప్పుడు ఈ లైటింగ్ పెట్టి ఇంత కొంచెం ఉంది చూసారా, ఈ లైటింగ్లో కూడా మీకు ఆ బ్లూనెస్, ఆ బ్లూ యొక్క గ్రాండియర్ మనం చూడొచ్చు అనమాట. సో అందుకనే ఇది మరి రేపు టైం సరిపోదేమో, ఎందుకు మనం 2 సార్లు వెళ్ళాలి. ఇది ఇప్పుడు ఊరికి ఒక సైడ్ ఉందంటే వైట్ టెంపుల్ చాలా బయట ఉంది, ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ, 25 to 35 minutes జర్నీ బయట ఉంది, అది చెయ్యాలి. సో అందుకని చెప్పేసి ఇది ఫస్ట్ కంప్లీట్ చేద్దామని చెప్పేసి వచ్చాను.